శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చంద్రరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 8వ కందార్థము, క్రమ సంఖ్య 142. బట్ట బయలనుచు దీనికి మొట్టమొదల్ పేరు లేదు ముదమున ఎరుకే, పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకలవు వాడలేక పారిపోవునురా, కనరాదిందు దూరా నేరదురా. పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టు గిట్టుచు బుట్టు, నిట్టి తిప్పల నందు నెరుకే బయలును చూస్తే పారిపోవునురా, కనరాదిందు దూరా నేరదురా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో పరమపదము, భయలు, గురుగుహ్యము, అనంతము, గోప్యము, పరిపూర్ణము, అచలము, స్థిరము, శాశ్వతము, ఈ పేర్లన్నీ బట్టబయలని చెప్పబడే పరిపూర్ణమునకే అని తెలియము. ఇంకను ఎరుకను ఎరుగనిది అన్నా, ఎరుకకు అతీతమైనది అన్నా, ఎరుక మరుపులు కాని పరిపూర్ణ బ్రహ్మమనినా, భయలని చెప్పబడే పరిపూర్ణమని తెలియము. ఇలా తెలుసుకున్న తెలివిని విడిచిపెట్టుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 8వ అధ్యాయం పరిపూర్ణ బోధలో 142 క్రమ సంఖ్య అచల పరిపూర్ణ దర్శనం. బట్ట బయలనుచు దీనికి మొట్టమొదల్ పేరు లేదు, ముదమున ఎరుకే పుట్టి పేర్పెట్టి దీనిని పట్టు కలవాడలేక పారిపోవునురా, కనరాదిందు దూరా నేరదురా. పుట్టి చచ్చుచూ మళ్ళీ బుట్టి గిట్టుచూ బుట్టు, నిట్టి తిప్పల నుందు ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా, కనరాదిందు దూరా నేరదురా. శిష్య, గురుదేవ, భట్ట బయలనుచు దీనికి మొట్టమొదల్ పేరు లేదు. అంటే పరిపూర్ణమునకు మొదటిలో ఎట్టి పేరు లేదు. అంటే పరిపూర్ణ బ్రహ్మమునకు బట్ట బయలని గాని మరి ఏ పేరైనా గాని లేదు. ముదమున సంతోషముగా
తనకు తానుగా ఎరుకే పుట్టి పేరు పెట్టి ఆ గుర్తు ఏర్పడిన సకల వ్యవహారాలు చేస్తూ, అంటే ఎరుక పుట్టిన పిదప ఎరుకే పరిపూర్ణ పరబ్రహ్మమని, బట్టబయలని మొదలగు నామములు పెట్టినది. ఇవన్నీ వ్యవహారిక నామములే. అలా పేరు పెట్టిన ఎరుక దీనిని పట్టు కలవాడలేక, అంటే ఉన్నదాని యందు మూలము గాని స్థానము గాని లేక పారిపోవునురా, లేకుండా పోతుంది. కనరాదిందు దూరానేరదురా, మూలము లేకనే వచ్చిన తాను తనకు తానే లేకపోవును. అంటే ఈ పరిపూర్ణమును పట్టుకోలేక, చూడలేక, దీనిని చూడబోయేసరికి తానే లేకుండా పోవుచున్నది. కానీ పరిపూర్ణములో దూరలేదు. దూరలేదు అంటే ఐక్యం కానేరదు. పరస్పర విరుద్ధం. పుట్టి చచ్చుచూ మళ్ళీ పుట్టి గిట్టుచూ పుట్టు, ఈ జనన మరణములు పొందుచూ ఇట్టి తిప్పల నందు ఎరుకే. ఇట్టి మార్పులకు లోనైనది గుర్తే. గుర్తే అంటే ఎరుకే. బయలును చూస్తే పారిపోవునురా, ఆ పరిపూర్ణమును గ్రహించి తాను లేకపోవచున్నది. అంటే పుట్టి చచ్చి మరలా మరలా పుట్టుచు చచ్చుచుండే ఎరుక ఆ పరిపూర్ణ బ్రహ్మమును చూడబోయినచో ఎచ్చటనో లేకుండా పోవును, మటుమాయమైపోయినది. ఎరుక పుట్టిన తరువాత పరిపూర్ణమునకు ఎరుకే అవగాహన నిమిత్తము ఆ వస్తు నిర్ణయమునకు పేర్లు పెట్టినది. అంటే పరిపూర్ణమునకు ఏ రకమైన నామములు లేవు. ఇట్టి ఎరుక శరీరము నశించినను తాను నశించక అనేక జన్మలను పొందుతున్నది. మరి పరిపూర్ణమునకు పుట్టుట చచ్చుట అనే క్రియ ఎంత మాత్రము లేక అస్వథా సిద్ధమై సనాతనమై శాశ్వతమై ఉన్నది. ఇట్లు పుట్టి చచ్చే ఎరుక గురుకృపచే పరిపూర్ణమును చూడబోవుసరికి ఎంత మాత్రము లేకుండా పోవును. అంటే పరిపూర్ణ బ్రహ్మములో ఐక్యమైనదని తలచరాదు. పరిపూర్ణములో ఎరుక లేదు కనుక ఎరుక పరిపూర్ణమును చూచేసరికి ఏమీ లేకుండా పోవును, అంటే మటుమాయమైపోయినది. పేరచలమనుచు బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చాతన్ పేరాయ బయలుకిప్పుడు. పోరా నీవు నేను మృషయనే పోతే చాలు అని సెలవిచ్చినారు. అచలము పరిపూర్ణము బట్టబయలు అని పలుకు
ఆ నామములు మన నిర్మితములే కాని మనము లేకముందు పరిపూర్ణ పరబయలుకు ఏ పేర్లు లేవు. కనుక ఎరుక అచలమునకు నిర్ణయించిన నామములు తాను పెట్టుకొని ఆనందించుటకు బదులుగా తనకు అచల పరిపూర్ణ పరభయలందు మూలము గాని నిలిచేందుకు స్థానము గాని లేదని ఆ గురుమూర్తి చేత ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని తాను లేకపోవుట. అజనన మరణ భ్రాంతి రహితమునకు చాలునని భావము. పరిపూర్ణ పరబ్రహ్మమని, భయలని, బట్టబయలని, ఉత్త బట్టబయలని, పరమపదమని, గురుగుహ్యమని, అనంతమని, స్థిరమని, అచలమని మొదలగు పేర్లు నిరపేక్షక కేవల బ్రహ్మము కల్పితములని, ఆ కేవల బ్రహ్మం ఒక్కటే సత్యమని అచల ఋషులు నిర్ణయించినారు. స్థిరము అంటే చీకటి నాయన, స్థిరము అంటే సత్యమైనది, శాశ్వతమైనది అని ఇన్ని పేర్లుగా చెప్పారు నాయన. అయ్యా, ఆ కేవల బ్రహ్మం ఒక్కటే సత్యమని అచల ఋషులు నిర్ణయించి ఉన్నారు. కనుక ఏ నామమును పనికిరాదు. అయినా అచలము, బయలు, బట్టబయలు, ఉత్త బట్టబయలు, పరిపూర్ణమని ఈ సాంప్రదాయమునందు ఆ కేవల బ్రహ్మమును వాడుతున్నారు. కానీ అందందు అచలము, భయలము, అచలము, భయలు, పరిపూర్ణము అనే మాటలు ఆ భిన్నాభిన్న అర్థములలో వాడబడ్డాయి. పరిపూర్ణమనే మాట ఒక్కటే కేవల బ్రహ్మమును సూచించుటకు వాడబడిందే. కనుక ఆ ఒక్క మాటలోనే దానిని వాడుతున్నారా కానీ పరిపూర్ణమునకు ఏ పేరు లేదు. పరిపూర్ణమునకు ఏ పేరు లేదు. ఇవన్నీ కూడా అవగాహన నిమిత్తమయ్యే. అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని వివరించుతున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.